సంక్రాంతి, క్రిస్మస్ ఫెస్టివల్ సీజన్ లో క్యాంప్ ఏంటి అనుకుంటున్నారా? సీజన్ లో అయితే హెవీ డ్యూటీ చేయాల్సి ఉంటుంది. అలా వర్క్ చేయాలంటే బాడీ సహకరించాలి కదా. అందుకని మేమైతే విజయవాడకి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న చీరాల అయితే వెళ్ళాము. చీరాలలో సనాతన జీవన్ ట్రస్ట్ అనేది ఉంది. అక్కడ మన నాడి పట్టుకుని మన ప్రాబ్లం ఏంటనేది చెప్తారు. ఆ ప్రాబ్లం నుండి ఎలా బయటపడాలి, ఎలా మన జీవన విధానం మార్చుకోవాలనేది కూడా మనకి సజెషన్ చేస్తారు. దాంతో పాటు కొన్ని మూలికలతో తయారైన మందులు కూడా ఇస్తారు. నేనైతే టైలరింగ్ లో ఆస్తులు సంపాదించకపోయినా రోగాలు సంపాదించాననైతే చెప్పను. డబ్బు సంపాదనతో పాటు దీర్ఘకాలిక రోగాలు కూడా సంపాదించాను. అందులో మైగ్రేన్ తలనొప్పి, ఇంకా బ్యాక్ పెయిన్, సైట్ లాంటివి. వాటిని తగ్గించుకోలేకపోయినా కంట్రోల్లో ఉంచుకుందామనైతే ఈ ప్రయత్నం. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. చీరాల చేరుకుని ట్రీట్మెంట్ తీసుకుని ఎలాగూ ఇంత దూరం వచ్చాం కదా అని బెజవాడ కనకదుర్గ అమ్మవారిని అయితే దర్శించుకుని రిటర్న్ అయితే అయిపోయాము. బస్ ఎక్కి, ట్రైన్ ఎక్కి, మళ్ళీ బస్ ఎక్కి, మళ్ళీ ట్రైన్ ఎక్కి ఇంటికైతే వచ్చేసాము. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.